నమస్కారం. మన హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం దీపారాధనకు ఎంత విశిష్టమైనదో, మాఘమాసం పవిత్ర స్నానాలకు అంత ప్రసిద్ధి. అందులోనూ మాఘ పూర్ణిమ లేదా మహామాఘి అనే ఈ రోజుకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సమస్త నదీ జలాల్లో గంగమ్మ నిక్షిప్తమై ఉంటుందని, దేవతలందరూ భూమిపైకి వస్తారని ప్రతీతి. అసలు మాఘపూర్ణిమ వెనుక ఉన్న ఆ నిజమైన కథ ఏమిటి? ఈ రోజు స్నానం చేస్తే బ్రహ్మహత్యా పాతకం కూడా ఎందుకు పోతుంది? ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. మాఘపురాణంలో ఈ కథ చాలా ప్రముఖంగా చెప్పబడింది. ఇది మాఘస్నాన విశిష్టతను తెలియజేసే అద్భుతమైన కథ. పూర్వం కాంతిపురి అనే రాజ్యంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పుట్టుకతో బ్రాహ్మణుడైనప్పటికీ దురదృష్టవశాత్తు చిన్నప్పటినుంచే చెడు సావాసాలు చేసి ధర్మాన్ని తప్పి ప్రవర్తించేవాడు. వ్యాపారం పేరుతో అబద్ధాలు ఆడటం, జీవహింస చేయటం, పాపపు పనులు చేయటం అతనికి అలవాటుగా మారింది. ఇలా ఎన్నో పాపాలు చేస్తూ జీవితం గడిపాడు. ఒకరోజు అతను వ్యాపారం నిమిత్తం సంచారం చేస్తూ మాఘమాసంలో నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ చాలామంది భక్తులు మాఘస్నానాలు ఆచరిస్తూ పూజలు చేస్తూ కనిపించారు. ధనేశ్వరుడు ఆ నదిలో స్నానం చేయకపోయినా స్నానం చేసి వస్తున్న భక్తుల స్పర్శ అతనికి తగిలింది. అలాగే నది ఒడ్డున వీస్తున్న గాలి ఆ భక్తుల తడి బట్టల నుంచి నీటి తుంపరలను మోసుకొచ్చి ధనేశ్వరుడిపై చల్లింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ధనేశ్వరుడు మరణించాడు. అతను చేసిన పాపాల వల్ల యమభటులు అతని నరకానికి తీసుకువెళ్లారు. అక్కడ యమధర్మరాజు తన చిట్టా చూసి ఆశ్చర్యపోయాడు. ఇతను జీవితమంతా పాపాలే చేశాడు, కాని ఇతని ఖాతాలో అకస్మాత్తుగా గొప్ప పుణ్యం వచ్చి చేరింది అని చెప్పాడు. అది ఎలా సాధ్యమైంది అంటే, మాఘమాసంలో పవిత్ర నదీతీరంలో పుణ్యాత్ములు స్నానం చేస్తుండగా వారిని తాకిన గాలి మరియు నీటి బిందువులు ధనేశ్వరుణ్ణి తాకడం వల్ల అతని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. కేవలం ఆ స్పర్శ మాత్రాన అతనికి స్వర్గలోక ప్రాప్తి కలిగింది. అనుకోకుండా జరిగిన దానికే ఇంత ఫలితం ఉంటే, భక్తి శ్రద్ధలతో మాఘపూర్ణిమ రోజున పవిత్ర స్నానం ఆచరించి దానం చేసేవారికి ఇంకెంతటి పుణ్యం లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మాఘపూర్ణిమకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. సృష్టి ఆరంభంలో మధు, కైటబులు అనే రాక్షసులు వేదాలను అపహరించి సముద్రంలో దాక్కుంటారు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వారిని సంహరించి వేదాలను తిరిగి తెస్తాడు. ఆ రాక్షసుల సంహారం తర్వాత విష్ణుమూర్తి సముద్రంలోనే తన ఆయుధాలను, శరీరాన్ని శుభ్రం చేసుకున్నాడని, అందుకే మాఘపూర్ణిమ నాడు సముద్ర స్నానానికి వేలేదా నదీ స్నానానికి అంత పవిత్రత వచ్చిందని చెబుతారు. మరి ఈ మాఘపూర్ణిమ నాడు మనం ఏం చేయాలి? నదీ స్నానం. ఈ రోజున సూర్యోదయానికి ముందే సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం శ్రేష్టం. నీటిలో గంగాదేవిని ఆవాహన చేసి స్నానం చేయాలి. మాఘపూర్ణిమ నాడు నువ్వులు, గుమ్మడికాయ, వస్త్రాలు, అన్నదానం చేయడం వల్ల మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. సత్యనారాయణ వ్రతం. చాలామంది ఈ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీపారాధన. సాయంత్రం శివాలయాల్లో లేదా విష్ణు ఆలయాల్లో దీపాలు వెలిగించడం మంచిది. కాబట్టి తెలిసి కాని తెలియక కాని చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి మాఘపూర్ణిమ ఒక అద్భుతమైన అవకాశం. ఈ కథను 10 మందికి షేర్ చేసి మన సనాతన ధర్మ విశిష్టతను అందరికీ తెలియజేయండి. ఓం నమో నారాయణాయ.